హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ ట్రెండీ లుక్స్ అండ్ బ్లాగ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పంపే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. వెల్కమ్ టు మై ఛానల్. మనం ప్రతి పండుగకు ఈజీగా చేసుకునే నేతి బొబ్బట్లు లేదా భక్షాలు ఏ విధంగా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక పెద్ద గ్లాస్ శనగపప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని 1-2 సార్లు మంచినీళ్ళలో కడగాలి. ఇలా కడగడం ద్వారా దాంట్లో ఉండే చెత్త చెదరం అలాగే ఏమైనా పుల్లల్లా ఉంటే పోతాయి. చూడండి, ఈ విధంగా శుభ్రంగా కడిగాక ఇవి మునిగే వరకు నీటిని పోసుకొని దీన్ని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాం కదండి, ఇప్పుడు పిండిని కూడా తడిపి పెట్టేసుకుందాం. ఇక్కడ నేను అదే గ్యాస్తో 1/4 కప్పు మైదా పిండి వేస్తున్నాను. అలాగే 1/4 కప్పు చిక్కీ ఆట, పూరి పిండి ఉంటుంది కదండి, అది వేసి ఇప్పుడు చెక్కీ ఆటని మైదా పిండిని ఒకసారి బాగా కలిపి కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ ఈ విధంగా తడుపుకోవాలి. పిండిని కాస్త లూజ్గా తడుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా తడుపుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ లేదా కరిగించిన నెయ్యిని వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసి బాగా ప్రెస్ చేస్తూ తడుపుకుందాం. పిండి ఎంత బాగా తడుపుకుంటే మనకు భక్షాలు కూడా అంత చక్కగా వస్తాయి. చూడండి, ఈ విధంగా ఇంత సాఫ్ట్గా తడుపుకున్నాం కదా, దీన్ని ఒక 1 అవర్ ఈ విధంగా ఉంచేయాలి. ఆఫ్టర్ 1 అవర్ స్టవ్ పై ఒక గిన్నె పెట్టి దాంట్లో ఇక్కడ నేను 1 గ్లాస్ శనగపప్పుకి 4 గ్లాసుల వాటర్ని వేసి మరిగించాను. వాటర్ మరిగాక మనం నానబెట్టుకున్న శనగపప్పును అందులో వేసి ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అయ్యాక దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. పసుపు వేయడం వల్ల మనకి మంచి రంగులో వస్తాయి. ఇక్కడ నేను 1 కప్పు శనగపప్పు ఉడికిపోయింది కదా, అలాగే 1 కప్పు తురుముకున్న బెల్లాన్ని కూడా వేసి ఉడికించుకుంటున్నాను. బెల్లం వేయడానికి ముందు ఎక్స్ట్రా వాటర్ అనేది పప్పులో ఉంటే ఈ విధంగా ఒక గిన్నెలోకి మార్చుకొని దీన్ని రసం పెట్టుకోవచ్చు. దీన్ని భక్షాల కట్టు లేదా శనగపప్పు కట్టు అని అంటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. విధంగా బెల్లం వేసి బాగా ఉడికించుకోవాలి. చూడండి, 2 వేలతో ప్రెస్ చేస్తే ఈ విధంగా మెత్తగా అవ్వాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసి మిక్సీ పట్టుకుందాం. చూడండి, మనకు ఈ విధంగా మెత్తగా వచ్చే విధంగా మిక్సీ పట్టుకోవాలి. పిండి మనకు ఎంత స్మూత్గా ఉంటే భక్షాలు మనకు అంత సాఫ్ట్గా వస్తాయండి. ఇక్కడ మనకి పూర్ణం అదేవిధంగా పిండి కూడా రెడీ అయిపోయాయి. వీటిని చేసుకోవడానికి బయట భక్షాల కవర్ అని దొరుకుతుంది. అదైనా సరే, లేదంటే నార్మల్ పాలిథిన్ కవర్ పై కూడా చేసుకో. మనం ముందుగా తడిపి పెట్టుకున్న పిండి నుంచి ఒక చిన్న బౌల్ని తీసుకొని ఇలా అరచేతిలో వేసి దాన్ని వెడల్పుగా చేయాలి. ఇప్పుడు ఈ భక్షాలు చేసుకోవడానికి మనకు బయట భక్షాల కవర్ అని సపరేట్ దొరుకుతుందండి. అది తెచ్చుకున్నా బాగుంటుంది. లేదంటే నార్మల్గా ఉండే పాలిథిన్ కవర్స్ కూడా వాడుకోవచ్చు. మనం పిండి ముద్దను ఏ సైజులో తీసుకుంటామో పూర్ణంని కూడా అదే సైజులో బాల్ లాగా చేసుకొని మనం వెడల్పుగా చేసుకున్న పిండిలో వేసి ఈ విధంగా పెట్టేసి వాటి అంచుల్ని కప్పేయాలి. చూడండి, వాటి అంచుల్ని ఈ విధంగా కప్పాలి. పూర్ణం అనేది ఎక్కడ బయటికి రాకుండా ఈ విధంగా కప్పేస్తే ఈ విధంగా బాల్ని చేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజ్ బాల్ని చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవడమే.
మనం రొట్టెని ఏ విధంగా ప్రెస్ చేస్తూ చేస్తామో ఆ విధంగా చేస్తే మనకు పూర్ణం పిండి అనేది కరెక్ట్గా ఉంటుందండి. లేదంటే పిండి అంతా ఒక సైడ్ వచ్చేస్తుంది, పూర్ణం అంతా ఒక సైడ్ మిగిలిపోతుంది. అలా కాకుండా ఈ విధంగా చేతితో ప్రెస్ చేస్తూ చేయడం వల్ల పిండి పూర్ణం ఈక్వల్గా ఉంటుంది. ఈ విధంగా చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పై ఒక పెంచు పెట్టుకోవాలి. పెంచు మనకి మందంగా ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు పెంచు కాస్త కాలాక దానిపై కాస్త ఆయిల్ వేసి మనం ముందుగా చేసుకున్న భక్షాన్ని దానిపై పెట్టి ఈ విధంగా చేతో కాస్త అంచును మాత్రం వదిలేసి పేపర్ని తీసేయాలి. బయట దొరికే భక్షల కవర్ మాత్రమే ఈ విధంగా పెంచుపై డైరెక్ట్ వేయాలి. పాలిథిన్ కవర్ అయితే మాత్రం వేయకండి, అతుక్కుంటుంది. ఇప్పుడు దానిపై కాస్త ఆయిల్ వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా రెండు వైపులా నెయ్యి లేదా ఆయిల్ వేస్తూ కాల్చుకోవాలి. ఈలోపు మనం పూర్ణం పెట్టిన పిండి ముద్దను కూడా ఈ విధంగా ప్రెస్ చేస్తూ రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కాల్చుకున్న బూరెలు లేదా భక్షాలని మనం కరిగించిన నేతితో తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. నెయ్యి ఇష్టపడని వాళ్ళు పాలతో కూడా తినొచ్చు. ఇవి నేరుగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే బొబ్బట్లు. చూడండి, ఈ విధంగా పెంచుపై జాగ్రత్తగా వేసి కాస్త ఆయిల్ని వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. ఈలోపు ఇంకో పిండి ముద్దను కూడా రెడీ చేసి పెట్టుకొని చేసుకోవడం వల్ల మనకు ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోతాయండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్ట్గా ఉండే బొబ్బట్లు రెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. బాయ్.